IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గురుక నిద్రలో వచ్చేటువంటి ఈ సమస్య అనుభవిస్తున్న వారికే కాదు, చుట్టుపక్కల ఉన్న వారికి కూడా చాలా ఇబ్బందిని కలుగజేస్తుంది. అయితే ఈ గురుక అనేది ఎందుకు వస్తుంది, దీనికి అసలు ట్రీట్మెంట్ అనేది ఉందా, దీని నుంచి బయటపడే అవకాశం ఉందా, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆంజనేయులు గారు, ఈఎన్టీ సర్జన్ ఫ్రమ్ ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, సోమాజిగూడ. హలో సార్. సార్, గురుక చాలా జనరల్గా తీసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఓన్లీ మగవారిలోనే వచ్చేదేమో అని అనుకుంటూ ఉండేవారు. బట్ ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి కూడా ఈ గురుక సమస్య అనేది చూస్తూ వస్తున్నాం. ఎందుకని ఈ గురుక అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగిపోతుంది? అంటే దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? డెఫినెట్గా అండి, దీన్ని సీరియస్గానే తీసుకోవాలి. ఓల్డెన్ డేస్లో ఏంటంటే మీరు అన్నట్టు మగవారిలో ఎల్డర్ పీపుల్లో వచ్చేది, ఈవెన్ లేడీస్లో కూడా చాలా తక్కువ వచ్చేది, మగవాళ్ళలో ఎల్డర్ పీపుల్లో వచ్చేది. దాన్ని యూజువల్గా ఫిజియలాజికల్ స్నోరింగ్ అనేవాళ్ళం. కానీ ఇవాళ ఏంటంటే పెథలాజికల్ స్నోరింగ్ అనేది ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ పిల్లల్లో, మిడిల్ ఏజ్లో చాలా ఎక్కువైందనమాట స్నోరింగ్ ప్రాబ్లం. పిల్లల్లో చూసినట్లయితే సాధారణంగా ఈ స్నోరింగ్ ప్రాబ్లం అనేది ఎడినాయిడ్, టాన్సిల్ ప్రాబ్లమ్స్ నుంచి వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది, అలానే పొల్యూషన్ ఎక్కువ ఉంది. రెండిటి వల్ల ఏమవుతుందంటే ఎడినాయిడ్ అనేది కంటిన్యూస్గా ఇన్ఫ్లేమ్ అయి ఉండే హైపర్ట్రోఫీ స్టేజ్లో ఉంటుంది. ఈ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ నుంచి మన పిల్లలకి రికరెంట్ కోల్డ్ రావటం, మౌత్ బ్రీతింగ్, స్నోరింగ్ అనేది రావటం జరుగుతుంది అన్నమాట. మనం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదు. అది ఎందుకంటే ఈ పిల్లల్లో స్నోరింగ్ వచ్చి అది లాంగ్ టర్మ్ ఉన్నట్లయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవరికైతే సీరియస్గా ఉంటుందో, ఎవరికైతే స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుందో వాళ్ళకి లాంగ్ టర్మ్ కార్డియాక్ హైపర్ట్రోఫీ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కానీ, బికాస్ ఆఫ్ డయూర్నల్ వేరియేషన్. వీళ్ళకి ఏంటంటే నిద్ర లేకపోవడం వలన ఆ ఇన్సులిన్ లెవెల్స్ కూడా బాడీలో మారుతూ ఉంటాయి. డయూర్నల్ వేరియేషను బాగా ఫ్లక్టువేట్ అయిపోయి వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కొంతమందిలో లాంగ్ కేసుల్లో రేర్గా పల్మనరీ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ వచ్చిందంటే చాలా సీరియస్ ప్రాబ్లం. అది మనం మందులతో కూడా కంట్రోల్ చేసుకోవాలని చాలామందిలో హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో పిల్లలు ఇప్పుడు చూస్తున్నాము అవి ఇంకా అంత సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 15-20 సంవత్సరాల టైంలో వీళ్ళకి పిల్లలకు మటుకి ఎవరికైనా కూడా స్నోరింగ్ కంటిన్యూస్గా ఉన్నా, మౌత్ బ్రీతింగ్ ఉన్న, స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్న ఖచ్చితంగా మనం మంచిగా ఎడినాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మందులతో తగ్గితే సరి, తగ్గనట్లయితే వాళ్ళకి సర్జరీ చేసి ఎడినాయిడ్స్ని తీసేసినట్లయితే వాళ్ళు చాలా హెల్తీగా గ్రో అవుతారు. వాళ్ళకి ఫర్దర్ కాంప్లికేషన్స్ కూడా లేకుండా ఉంటాయి. రెండోది చూస్తుంది ఏంటంటే టీనేజర్స్, మిడిల్ ఏజ్, ఎస్పెషలీ ఈ టీనేజ్ చాలామందికి ఇంజనీరింగ్ అయిపోయేదాకా కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఆ డిగ్రీ కావచ్చు, ఆ తర్వాత బికాస్ ఆఫ్ లేజీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఆర్ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఓవర్ ఫుడ్ ఇంటేక్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఒబేసిటీ అనేది వాళ్ళు చాలా కామన్ అయిపోయిందండి. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు చాలా మందిలో గురక అనేది యూజువల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మెడ నిండా ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోయింది. పనుకున్నప్పుడు ఆ ఫ్యాట్లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యింది. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి బ్రీత్ అనేది తగ్గిపోయింది అనమాట. ఓరోఫెరింజియల్ ఏరియాలో మొత్తం నేరో అయిపోయింది. ఇది ఇంకా షార్ట్ థిక్ నెక్ ఉన్న వాళ్ళు ఇంకా ప్రాబ్లం ఉంటుంది. ఎవరైనా పొట్టిగా ఉండి, మెడ సన్నగా ఉండి, లావుగా ఉన్నారంటే వాళ్ళు ఇంకా సీరియస్గా ఉంటుందన్నమాట. సో ఇవాళ చూసినట్లయితే మెయిన్గా ఈ మిడిల్ ఏజ్లో పెథలాజికల్ స్నోరింగ్ ప్రాబ్లం ఒబేసిటీ అనమాట. అంటే గురక వస్తూ, నిద్రలో గురక వస్తూ ప్రతి మినిట్కి వాళ్ళు ఎక్కువ కదలిక అనేది ఎక్కువ ఉంటే అది ఇంకా ఎండ్ స్టేజ్ అని అనుకోవచ్చా? అది సీరియస్ స్టేజ్ అనుకోవాలండి. ఎవరికైతే గురక కంటిన్యూస్గా వస్తా, కదులుతా, డీప్ స్లీప్లోకి వెళ్ళకపోతే దట్ మీన్స్ వాళ్ళు డీప్ స్లీప్లోకి ఎందుకు వెళ్ళట్లేదంటే వాళ్ళకి బాడీ ఆక్సిజన్స్ తగ్గుతున్నాయి వెరీ ఫ్రీక్వెంట్గా. మనకి ఎప్పుడైతే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే ఎమ్మటే బ్రెయిన్ ఎవేక్ చేస్తుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గంగానే మళ్ళీ మన మెలకు వస్తుంది. సో ఎవరికైతే గురక వస్తా, స్లీప్ డిస్టర్బెన్స్ అవుతా, ఫ్రీక్వెంట్గా కదులుతా, నిద్ర సరిగిపోరో వాళ్ళని మనం సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ఎయిదర్ మెడికల్ మేనేజ్మెంట్ కానీ, సర్జరీ కానీ, సిప్యాప్ మిషన్ కానీ, డిపెండింగ్ ఆన్ ద నీడ్. ప్రతిదానికి సిప్యాప్ మిషన్ పనిచేయదు, ప్రతిదానికి సర్జరీ పనిచేయదు, అందరికీ మెడిసిన్స్. అట్లా మనం ఇండివిజువల్గా పేషెంట్ ప్రాబ్లంని బట్టి, ఆ ఎగ్జామినేషన్లో సిమ్టమ్స్ని బట్టి మనం టైలర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఇండివిజువలైజ్ కస్టమైజ్డ్ ట్రీట్మెంటు యూజువల్గా వాళ్ళు మళ్ళీ చాలా హెల్తీగా ఉంటారు, మంచిగా నిద్రపోగలుగుతారు.